రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిప్పీన్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్ అధికారులు స్పందిస్తూ తమ నౌక దళానికి చెందిన 2 బోట్లు సెకండ్ థామస్ షోలకు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తూ ఉండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు. బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్ దళాలతో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లలోనికి చొరబడ్డాయి. మనీల పడవల్లో ఉన్న బాక్సుల్లోని M4 రైఫిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అక్కడే ఉన్న నావిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. మరోవైపు చైనా విదేశాంగ శాఖ ఈ ఘర్షణపై స్పందించింది. చైనా కోస్ట్ గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకుని ఫిలిప్పీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకున్నాయని తెలిపింది. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కోస్ట్ గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీరరక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్ వాదిస్తోంది. ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్లయింది. ఇటీవలే ఫిలిప్పీన్ నౌకను ఢీకొనడం గమనార్హం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిప్పీన్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్ అధికారులు స్పందిస్తూ తమ నౌక దళానికి చెందిన 2 బోట్లు సెకండ్ థామస్ షోల్కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తూ ఉండగా చైనా దళాలు దాడి చేసినట్లుగా వెల్లడించారు. బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్ దళాలతో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని M4 రైఫిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అక్కడే ఉన్న నావిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. మరోవైపు చైనా విదేశాంగ శాఖ ఈ ఘర్షణపై స్పందించింది. చైనా కోస్ట్ గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకుని ఫిలిప్పీన్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకున్నాయని తెలిపింది. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కోస్ట్ గార్డు చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీరరక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లుగా తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్ వాదిస్తోంది. ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్లయింది. ఇటీవలే ఫిలిప్పీన్ నౌకను ఢీకొనడం గమనార్హం.